వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా క్రాబ్స్ గ్రేవీ చేద్దామండి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు మనకు చలికాలం అవుతుంది. ఈ చలికాలంలో మంచి వేడిగా క్రాబ్స్ తీసుకొని సూప్ లాగా చేసుకొని మన అన్నంలో వేసుకొని తింటే రొంబు పరుషం పట్టినది ఒళ్ళు నొప్పి ఇవన్నీ పోతుందండి. ఇప్పుడు నేను క్రాబ్స్ తోటి గ్రేవీ చేద్దామండి. ఇప్పుడు చలికాలం వచ్చింది, కోల్డ్ ఎఫెక్ట్ ఇవన్నీ పోతుందండి. మంచిగా మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా గ్రేవీ లాగా మనము క్రాబ్స్ కూర చేద్దామండి. దీనికి కావాల్సిన మసాలా చూడండి. ధనియా 2 స్పూన్ తీసుకున్నానండి. అలానే ఇది ఎండి కొబ్బరి అండి, 2 స్పూన్ తీసుకున్నాను. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నా కూడా తీసుకోండి. అలానే గరం మసాలా దాల్చిన చెక్క అది 1 స్పూన్ వేసుకుందాము. మిరియాలు 1 స్పూన్ వేసుకుందామండి. జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూన్ అండి. ఇవన్నీ వేసి మిక్సీలో వేసి మన పేస్ట్ లాగా రుబ్బుకుంటామండి. నేను ఆల్రెడీ పేస్ట్ లాగా రుబ్బుకున్నానండి. చూడండి, ఇది ఉంది, రుబ్బినది ఉంది. ఇవన్నీ క్రాబ్స్లో వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదామండి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాన్ని వేసి కలిపి పెడదామండి. చూడండి, నేను మిరియాలు 1 స్పూన్ ఎక్కువ వేసే వల్ల నేను కారం పొడి తక్కువ వేసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి, కావాల్సిన కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ పసుపు అండి. ఇవన్నీ దీంట్లో వేసేస్తాం. అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందాం. అలానే నేను నూరి పెట్టిన మసాలా పేస్ట్ చూడండి, గ్రేవీ రావాలి కదండి, అందుకే వేస్తున్నా. ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. ఇది బాగా కలుపుదాము. చూడండి, మసాలాన్ని కలిపేసిన మంచిగా అన్నిటికీ ముక్కలు పట్టినట్టు. ఇప్పుడు ఈ క్రాబ్స్ని పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతామండి. అంతవరకు మనకు తాలింపుకు ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కోసి పెట్టుకుందాము. దానికి గిన్నె పెట్టి గిన్నెలో ఒక 2 స్పూన్ అంతే పెద్ద గంట తోటి ఆయిల్ వేసుకున్నానండి తాలింపుకు. దాంట్లో కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర, అట్లనే ఒక 1/2 స్పూను సోంపు వేసుకుందామండి. సోంపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. నేను ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయ కూడా దీంట్లో వేసేస్తున్నా. ఉల్లిపాయ కొంచెం ఫ్రై కానివ్వండి. చూడండి, ఉల్లిపాయ ఫ్రై అయిపోయినది. ఇప్పుడు నేను దీంట్లో 2 పెద్ద టమాటా అండి, చిన్న ఉంటే 2-3 తీసుకోండి. పెద్ద టమాటా 2 ఇవి కూడా ఈ గుజ్జు దీంట్లో వేసేస్తున్నాను. ఇది వేసి టమాటా మంచిగా స్మాష్ కావాలండి, బాగా ఉడకాల. ఒక 2-3 మినిట్స్ మంచిగా టమాటా ఉడకనండి. చూడండి, టమాటా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం చూడండి కలిపెట్టినాం కదండి, క్రాబ్స్ దీంట్లో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి మంచిగా ఇది కలుపుదామండి. కలిపి ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఈ టమాటా ఉల్లిపాయ దీంతో ఉడకాలండి, వాటర్ పోయొద్దు, తర్వాత మనం పోసుకోవచ్చు. ఇది బాగా కలిపి ఇప్పుడు దీన్ని మూతేసి పెడతామండి. మూతేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకపెడతాం. అప్పుడప్పుడు మూత తీసేసి
కలపాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు మధ్య మధ్యలో కలిపినాను. చూడండి ఎంత మంచి ఉడుకుతుందని. ఇప్పుడు ఒక్కసారి ఇట్లా కలుపుదాము. ఇది మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలండి అన్నంలో కలుపుకొని తినడానికి. అందుకని దీంట్లో నేను ఒక చిన్న గ్లాసు, ఒక గ్లాసు వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసేసి ఇది ఒక్కసారి మంచిగా కలిపితే కొంచెం గ్రేవీ లాగా మనకు లిక్విడ్ లాగా వస్తుంది. అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఇవి ఇంకొక 5 మినిట్స్ ఇది ఇట్లనే ఉడకనండి. మూతేసి పెట్టేస్తాము. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటామండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందని. ఇట్లా మనకి గ్రేవీ లాగా కూడా దొరుకుతుందండి. చూడండి ఇట్లా గ్రేవీ కూడా దొరుకుతుంది. మన అన్నంలో వేసుకొని కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ప్రాన్స్ క్రాబ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రొమ్ము పరిశ్రమ ఇవన్నీ పోతుందండి. ఇప్పుడు చలికాలం కదా, పిల్లలకి ఇవి కనీసం నెలకు ఒక్కసారైనా మనం ఇవి చేసి తినిపించాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర చల్లుకుందాం. వేడి వేడి క్రాబ్స్ కర్రీ రెడీ అయిందండి. రండి అందరు భోజనం చేస్తాం. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగసివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన క్రాబ్స్ కర్రీ రెడీ అయిందండి. దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ఇది పిల్లల కాడికి వెళ్ళి పెద్దల వరకు అందరు తినవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో మనం అప్పుడప్పుడు ఈ కూర చేసుకొని తింటే ఎంతో మంచిగా ఉంటుందండి. నేను వీడియో వేసి చాలా రోజులు అయింది అండి. కొంచెం కారణం వల్ల నేను వీడియో వేయలేకపోయినాను. ఇప్పుడు మళ్ళీ మీకోసం నేను వీక్లీ వీడియో వేస్తానండి. థ్యాంక్ యూ.